హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవన్నీ వచ్చేసి నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. నేను చాలా రోజుల నుంచి అయితే నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ మీతో షేర్ అనుకున్నాను, కానీ కస్టమర్స్ వచ్చి తీసుకొని వెళ్ళడం వల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి బెంగళూరుకి పార్సల్ చేయాలండి, కొరియర్ చేయాలన్నమాట. సో అంతకు ముందే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో ఇక డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదామా? చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ వచ్చేసి చిన్న 9 years పాపదండి, హాఫ్ శారీ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను సపరేట్ గా తీసుకున్నాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, అవుట్ఫిట్ అనేది హాఫ్ శారీ కదా, మాకు కింద పట్టు అనేది రావాలా, ఇలా పైన వచ్చేసి మగ్గం రావాలన్నారు. సో ఇంత హెవీ డిజైన్ మనం మగ్గం వేయించాలంటే చాలా కాస్ట్ అవుతుందండి. సో వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా ఉండాలన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను. సో హ్యాండ్స్ చూసారు కదా, ఇలా బీడ్స్ అయితే ఇచ్చేసాను. ఇలా చిన్న బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, హ్యాంగ్ అయితే చాలా మంచిగా వచ్చేసింది. అవుట్ఫిట్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇలా హ్యాంగింగ్, ఈ హ్యాంగింగ్ వచ్చేసి నేను ఈ డ్రెస్ లో ఈ ఫ్లవర్ ఉంది కదండి, సో ఈ ఫ్లవర్ తో నేను ఈ హ్యాంగింగ్ అనేది రెడీ చేశాను అనమాట. సో దీనికి కూడా ఇలా చిన్న బీడ్స్ అనేది ఇచ్చేసాను. చూస్తున్నారు కదా, చిన్న పాపది అంటే 9 years పాపది ఇది బ్లౌజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెహెంగా. సో లెహెంగా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ వేర్ వచ్చిందండి. నేను వచ్చేసి ఈ బ్లౌజ్ ని అరేంజ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ప్రొద్దుటూరులో తైవాలో కొన్నానండి. చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఈ లెహెంగాలకు వచ్చేస్తే ఇది పట్టు పావడా అండి. యాక్చువల్ గా వాళ్ళు కొన్నది వచ్చేసి పట్టు పావడా కొన్నారనమాట. సో నేనేం చెప్పానంటే, వాళ్ళకి హాఫ్ శారీ వేసుకోవాలా అని పాపకు ఇంట్రెస్ట్ ఉంది. సో నేను అందుకని చెప్పేసి దీన్ని వచ్చేసి లెహెంగా స్టిచ్ చేసేసానండి. సో ఈ కింద బార్డర్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నారు కదా, బార్డర్ ఉంది కదండి, ఈ కింద ఈ కలర్ కాంబినేషన్ తో అయితే నేను ఈ బ్లౌజ్ అనేది తీసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత ఎలిగెంట్ ఉంది కదా, చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. సో ఈ లెహెంగా గురించి చెప్పడానికి వచ్చేసి నేను కింద చూస్తున్నారు కదండి, ఇలా క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ పిలిట్ అయితే పెట్టేశానండి. సో ఈ పిలిట్ అనమాట. సో ఎందుకంటే పిల్లలు తొందరగా పెరిగిపోతుంటారు కదా, ఈ ఏజ్ పిల్లలు తొందరగా పెరుగుతారు కాబట్టి సో నేను దీనికైతే పిలిట్ అనేది ఇచ్చేసా. సో ఇలా ప్లీట్స్ అయితే ఇలా నీట్గా అయితే వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, దీనికి పైన వచ్చేసి నేను బ్లౌజ్ మనం తీసేసాం కదండి, దీని పైకి బ్లౌజ్ వచ్చింటది కదా. సో మనకి లెహెంగా పార్ట్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఆ బ్లౌజ్ లో కొంత పీస్ తీసేసుకొని నేను ఇలా పట్టి అయితే రెడీ చేసేసాను అనమాట. టోటల్ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుందండి. సో బ్లౌజ్ నేను ఈ చున్నీ అయితే అనంతపూర్ లోనే తీసేసుకున్నానండి. సో వాళ్ళంతా నా చాయిసే పెట్టేశారనమాట. చున్నీ చూస్తున్నారు కదా, నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ లెహెంగాలో ఎల్లోయిష్, గ్రీన్, ఈ పర్పుల్ అండి, ఈ బ్రింజాల్ కలర్, ఈ మొత్తం ఇలా వచ్చేటట్టుగా ఈ అవుట్ ఫిట్ అయితే ఇలా మంచిగా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది అనదర్ లెహెంగా జాకెట్ అండి, పట్టు పావడా అనమాట. సో దాన్ని మనం హాఫ్ శారీ లాగా డిజైన్ చేసాం కదా, ఇది వచ్చేసి నేను ఇలా పట్టు లెహెంగా బ్లౌజ్ లాగా డిజైన్ చేశాను అనమాట. సో ఇలా ప్లీట్స్ అయితే నీట్గా వచ్చేసాయండి. బార్డర్ అయితే చాలా మంచిగా ఉండింది. సో ఇలా బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాం అనమాట. ఇందులోకి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి, ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్. సో నేను దీన్ని వచ్చేసి కొద్దిగా లైట్ గా కంప్యూటర్ డిజైన్ అయితే చేయించానండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఇచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్స్ వచ్చేసి బఫ్ హ్యాండ్స్ ఇచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆ బార్డర్ పార్ట్ని అట్లా యూజ్ చేసాము. కానీ ఇందులో తక్కువ క్లాత్ వచ్చిందండి. నేను ఇంకొక చిన్న సజెషన్ అనమాట అందరికి, ఇలా పట్టు పావడాలు పిల్లలకి కొనేటప్పుడు ఎప్పుడైనా సరే కరెక్ట్ ఏజ్ అయితే కొనకండి. కరెక్ట్ ఏజ్ కొనినప్పుడు మనము పెరిగే పిల్లలు కాబట్టి తొందరగా అది పైకి అయిపోవడము, టైట్ అయిపోవడం అలా జరుగుతుంది. క్లాత్ కూడా చాలా తక్కువ వస్తుందండి. మనం ఎటువంటి డిజైన్స్ కూడా చేసుకోలేము అనమాట. సో ఒక 10 years పిల్లలకి కొనేటప్పుడు మనం ఒక 13-14 years పిల్లలకు ఆ సైజ్ క్లాత్స్ అనేది పర్చేస్ చేసామనుకోండి, మంచిగా ఉంటుంది. అంటే పట్టు పావడాల గురించి చెప్తున్నాను అనమాట నేను. ఇలా పర్చేస్ చేసేటప్పుడు మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడము ప్లస్ స్టిచ్ చేయడము, ఇంత కాస్ట్ పెట్టి ఒక 1 year కూడా రాకపోతే చాలా బాధేస్తుంది కదండి. సో అందుకని చెప్పేసి కొద్దిగా పెద్ద సైజ్ అనేది పర్చేస్ చేయండి. పర్చేస్ చేయడం వల్ల టైలర్స్ కి కూడా ఈజీ ఉంటుంది అనమాట. ఓకే, హ్యాండ్స్ బ్లౌజ్
లెగ్ జావ్ లెగ్ జావ్. ఇది సూపర్ వచ్చిందండి. అవుట్ఫిట్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ హెవీ వర్క్ అయితే ఇచ్చేసాము. ఇలా మగ్గం అయితే చేయించేసాను అనమాట. సో ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా నేనైతే బీడ్ అయితే పెట్టేశానండి, హెవీ ఉండాలని చెప్పేసి. చూడండి ఇంత మంచిగా లుక్ అయితే సో ఎలిగెంట్ అండి, అస్సలు సూపర్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్ అయితే టోటల్ గా ఇలా వచ్చింది. సో బ్యాక్ నెక్ అండి. సో బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. సో సూపర్ ఉందండి నిజంగా, అంటే చాలా నీట్గా ఉందన్నమాట. వర్క్ అయితే సూపర్ వచ్చేసింది. వర్క్ అయితే ఇలా వచ్చేసింది. అవి సో హ్యాంగింగ్ చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసిందండి, చాలా బాగుంది, చాలా ప్రిటీగా ఉందన్నమాట. అండి ఈ బ్లౌజ్, సో ఈ శారీ బ్లౌజ్ అన్నమాట. సో దీనికి ఈ సో బ్లౌజ్, సో దీనికి వర్క్ అనేది ఇలా చేయించాను అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేయించాను. ఇది 8 ఇంచెస్ హ్యాండ్స్ వచ్చేస్తాయండి. సో బ్లౌజ్ మొత్తం ఇలా ఉందన్నమాట. సో ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. సో ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది. సో ఇందులో శారీ అండి ఇది. చూస్తున్నారు కదా, నేను ఇలా కుచ్చులు అయితే ఇలా సింపుల్ గా, వాళ్ళు కుచ్చులు అయితే పెద్ద హెవీ వద్దన్నారనమాట. సో కుచ్చులు అయితే చాలా సింపుల్ గా ఒక ఫ్లవర్ ప్లస్ ఒక కుచ్చులు అయితే ఇలా వేయించేసాను. సో డిజైన్ మొత్తము చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనమాట. సో హ్యాంగింగ్ అనేది ఇలా సింపుల్ గా ఇచ్చేసామండి. సో హ్యాండ్స్ ఇలా వచ్చింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. ఈ శారీ కూడా చాలా బాగుంది అనమాట. సో మనం ఏదైనా సరే, నేను శారీలో ఫస్ట్ బ్లౌజ్ అయితే చూస్తానండి. శారీలో బ్లౌజ్ అయితే మనకు స్ట్రాంగ్ గా, అంటే మంచిగా క్వాలిటీ అనేది లేకపోతే ఆ బ్లౌజ్ అనేది నేను పక్కన తీసేసి ఇలా హాఫ్ పట్టు లేదా రా సిల్క్ ఇలా అయితే తీసుకుంటానండి. ఈ శారీ అండి, ఈ శారీ చాలా సింపుల్ గా ఉందన్నమాట, కానీ కస్టమర్ కి అయితే చాలా నచ్చిందంట ఈ శారీ. సో ఇందులోకి బ్లౌజ్ అనేది హైలైట్ చేయమని చెప్పేశారనమాట నాకు. అందుకని చెప్పేసి నేను ఇలా కుచ్చులు అయితే ఇలా పెట్టేశానండి. ఈ కుచ్చులు ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బ్లౌజ్ అండి, చూస్తున్నారు కదా సూపర్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంత వర్క్, ఇది వర్క్ బ్లౌజ్ కాదండి, మగ్గం వర్క్ అనేది వేయించిన బ్లౌజ్ కాదనమాట. సో మనము ఫ్యాబ్రిక్ అనేది పర్చేస్ చేసాము ఈ బ్లౌజ్ కి. ఇదంతా ఫ్యాబ్రిక్ అండి. సో ఇక్కడ చూపించండి, చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ వచ్చిందనమాట. సో ఫ్యాబ్రిక్ ఇలా పర్చేస్ చేసాము. ఇది నెట్ క్లాత్ పైన ఇలా వర్క్ అంతా వచ్చేసిందండి, ఎంబ్రాయిడరీ వర్క్, ఇక్కడ కొన్ని చమ్కి ఇలా మిర్రర్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఈ శారీలోకి ఇలాంటి డార్క్ షేడ్ తీసుకుంటే చాలా బాగుంటది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా వాళ్ళ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలా వాళ్ళకైతే చాలా నచ్చేసింది అనమాట. సో మనం ఇలాంటి బ్లౌజ్ ని మగ్గం వర్క్ చేయించుకోవాలంటే ఒక 5000, 8000, 10,000 అలా వర్క్ ని బట్టి అయితే తీసుకుంటారు కదా. సో నేను ఇలా అయితే ప్లాన్ చేశాను అనమాట, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలని చెప్పారు కదా. సో ఇలాంటి చిన్న బీడ్స్ అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్, చూస్తున్నారు కదా. ఈ హ్యాంగింగ్ అనేది ఎలా డిజైన్ చేసామంటే మనము ఇక్కడ చూడండి, హ్యాంగింగ్ సో ఈ హ్యాంగింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ చూపించండి. ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ ని నేను కట్ చేసి మిగిలిన క్లాత్ లో ఈ హ్యాంగింగ్ అనేది రెడీ చేశానండి. దానికి వచ్చేసి ఇలా లట్కన్ అనేది ఇచ్చేసాను అనమాట. సో సూపర్ వచ్చింది, ఈ అవుట్ఫిట్ అయితే సూపర్ ఉంటుందని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ కాంబినేషన్ తో అయితే ఈ కుచ్చులు అనేది రెడీ చేశానండి. ఈ
శారీ ఈ బ్లౌజెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ ఇచ్చేసింది, అలాగే ఒక చిన్న లైక్ చేసేసేయండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. సో ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఇలా ఇచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అండి, అంటే సింపుల్ డిజైన్ అండి. ఇది వాళ్ళ వడిబియ్యానికి అని చెప్పేసి ఇది డిజైన్ చేయించుకున్నారు. సో ఇది కూడా కాస్ట్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్ ఉండింది అనమాట. సో స్టిచ్చింగ్ కూడా సూపర్ వచ్చేసింది. హ్యాంగింగ్ అయితే ఇలా ఇచ్చేసామన్నమాట. కట్ కట్ ఇందులో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ శారీ అండి ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్రోషా అండి. క్రోషాలో సింపుల్ డిజైన్ అనమాట ఇది. సో కుచ్చుల్లో క్రోషాలో సింపుల్ డిజైన్ అనేది ఇలా ఇచ్చేసారనమాట. సో మంచిగా ఉండింది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. సింపుల్ బ్లౌజ్ అండి ఇది. థ్రెడ్ పైపింగ్ ఒక్కటే హైలైట్ చేసామన్నమాట. ఇందులో ఏం లేదు, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాము, ఇలా నాట్స్ అయితే పెట్టేసామన్నమాట. సో ఇది ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ ఇలా వచ్చేసింది. సో రౌండ్ నెక్ అనమాట. శారీ మొత్తం ఇలా ఉందండి. ఆ శారీలకి ఆ బ్రింజాల్ కలర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చేసాడనమాట. శారీ మొత్తం ఇలా ఉంది. సింపుల్ శారీ అండి, అందుకని చెప్పేసి అలా థ్రెడ్ పైపింగ్ తో అయితే హైలైట్ చేసామన్నమాట. సింపుల్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇది వచ్చేసి వాళ్ళు రెడ్ కలర్ కావాలా అని చెప్పారనమాట. సో అందుకనే ఈ బ్లౌజ్ అయితే ఇలా పికాక్స్ తో అయితే డిజైన్ చేయించుకున్నారండి. పికాక్ డిజైన్ కావాలని చెప్పేసి, శారీలో పికాక్స్ ఉన్నాయంట. సో అందుకని చెప్పేసి ఇలా డిజైన్ చేయించుకున్నారు. సో నేనైతే ఇలా చిన్న అప్ పఫ్ స్లీవ్ అయితే ఇచ్చేసానండి. సో ఇలా డోరీ అయితే ఇలా పెట్టేసామన్నమాట, సింపుల్. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి, వర్క్ అయితే చాలా బాగా వచ్చేసింది. హెవీ ఉందన్నమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇలా వచ్చేసింది అనమాట. హ్యాండ్ కూడా చూస్తే పఫ్ అనమాట, అప్పు పఫ్ వచ్చేస్తుంది. హ్యాండ్కి వచ్చేసి కింద బార్డర్ వచ్చేసిందండి. చాలా రిచ్ లుక్ అయితే ఉందండి, చాలా బాగా వచ్చింది అనమాట. సో చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్ని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. Thank you.